పరిస్థితి. మరి వీటి మీద మరి ప్రభుత్వాలు కూడా స్పందించాలి. ఇంకా చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగే పరిస్థితి కూడా ఉందని చెప్తా ఉన్నారు. మరి ఎట్లా ఉండబోతుందో, ఎందుకంటే దాదాపు 17 మంది చనిపోయారు ఇప్పటికే. ఇంకా 15 మందిని బయటకు తీశారని చెప్తా ఉన్నారు. 15-20 మంది బయటకు తీసినట్టుగా చెప్తా ఉన్నారు. మరి వీటిలో ప్రమాద స్థాయి ఎంతవరకు ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. సో వాళ్ళకి మెరుగైన వైద్యం అందే పరిస్థితి ఉంటుందా చూడాలి. మరి దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కానీ ఇప్పటివరకు స్పందించినట్టుగా కనపడట్లేదు ఎక్కడ కూడా. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు స్పందించే పరిస్థితి ఉండదు, వీటి గురించి పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు హోంశాఖే కావాలి పట్టుబడుతున్న మంత్రి అజారుద్దీన్ అంట. ఏఐసిసి లెవెల్లో లాబింగ్ అంట. ముఖ్య నేతలతో సీఎం రేవంత్పై ఒత్తిడి. సామాజిక సమీకరణలో భాగంగా ఒప్పుకోని సర్కార్. మైనార్టీ క్రీడలు ఇస్తామంటున్న ప్రభుత్వం. అందుకే శాఖల కేటాయింపులో ఆలస్యమంట. ఇక హోంమంత్రే కావాలంటే హోంమంత్రి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎవరో గుర్తించట్లే. హోంమంత్రిగా ఆయన హోంమంత్రి శాఖ కనుక ఎవరికైనా ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డిని తొక్కే పరిస్థితి ఉంటుందని ఆయన భయం. హోంశాఖ కానీ విద్యాశాఖ కానీ ఎవరికైనా ఇస్తే ఇక మనల్ని దాటిపోయే పరిస్థితి ఉంటుందని ఎవరికి ఇయ్యాడు ఆయన. అందులో అజారుద్దీన్ లాంటి వాడికి అసలు ఇయ్యాడు. అజారుద్దీన్ లాంటి వాడికి ఇస్తే ఇక రేవంత్ రెడ్డిని మించి లాబింగ్ చేసే పరిస్థితి ఉంటుంది ఈరోజు. సో అందుకే హోంశాఖ అనేది ఇచ్చే పరిస్థితి లేదు. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా అయితే క్రీడ ఇవ్వాలి, మన స్పోర్ట్స్ అథారిటీ మినిస్టర్గా ఇవ్వాలి, లేదంటే మైనారిటీ మినిస్టర్గా ఇవ్వాలి. ఈ రెండే ఇస్తారు తప్పితే ఇంకొక మినిస్ట్రీ అనేది అజారుద్దీన్కి ఇచ్చే పరిస్థితి ఉండదు ఈరోజు. ఇది ఏంటంటే ఇక్కడ ఓట్ల కోసం ఏదో ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు అజారుద్దీన్ కోపంగా ఉన్నాడు కాబట్టి అతనికి ఇవ్వడమే తప్పితే అజారుద్దీన్కి ఇవ్వాలి అని అధిష్టానం నిర్ణయం కాదు ఇది. అతనికి ఇవ్వకపోతే అరే పార్టీ కష్టకాలంలోకి వెళ్ళిపోతుందని ఆలోచనతో ఇచ్చిన మంత్రి పదవి కూడా కాదు. కేవలం ఏంటంటే అతను బుజ్జగించాలి కాబట్టి ఏదో ఒకటి ఇస్తే సైలెంట్ అవుతాడు అనే ఆలోచనతో అతనికి మంత్రి పదవి ఇచ్చాడు. అలాంటిది హోంశాఖే కావాలని కనుక పట్టుబడితే ఇచ్చింది కూడా పీక్కోవడానికి ఆలోచన చేయరు వీళ్ళు. ఏదైతే ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక పోలింగ్ డేట్ తర్వాత ఇక ఇష్టం పదవి ఉంటుందా ఊడుతుందా అనేది ఎవరికి కన్ఫర్మ్ కాదు. అజారుద్దీన్ కూడా ఇప్పుడు ఇచ్చింది ఏదో తీసుకుని సైలెంట్గా ఉండడమే తప్పితే ఆప్షన్ లేదు. ఇక గట్టిగా మాట్లాడితే ఎలక్షన్ల తర్వాత అది కూడా పీక్కునే పరిస్థితి ఉంటుంది ఈరోజు. రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులైంది. ఇంతవరకు ఆయనకు ఏ శాఖ కేటాయించలేదు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అదే రోజు లేదా మరుసటి రోజు శాఖల కేటాయింపులు జరుగుతాయి. మంత్రివర్గంలోకి తీసుకునే ముందు ఏ శాఖలు కేటాయించాలనే ఒక అంచనాకు ముఖ్యమంత్రి వస్తారు. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే విషయం. అజారుద్దీన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు గడిచినా ఏ శాఖ కేటాయించలేదు. తనకు హోంశాఖ కావాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు హోంశాఖ ఇచ్చిందని ఇప్పుడు తనకు కూడా హోంశాఖ ఇచ్చి ప్రాధాన్యత కల్పించాలని అజారుద్దీన్ పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏఐసిసి ముఖ్య నేతలతో లాబింగ్ చేస్తూ ఉన్నాడంట. ఆయన ఎంత లాబింగ్ చేసినా అజారుద్దీన్కి కేవలం ఈ ఉప ఎన్నికల కోసమే ఈ పదవి అంతే. ఇప్పటి వరకు బుజ్జగించాలనే ఆలోచన తప్పితే అతనికి ఏదో ఇది పట్టుబట్టి ఇచ్చిన పదవి కాదు. ఇది కేవలం ఏంటంటే అతను బుజ్జగించాలి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో ఇస్తే అయిపోతుందని ఇచ్చినట్టే తప్పితే అతను అడిగిందల్లా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈరోజు ఇచ్చింది ఏదో తీసుకోవాలి ఆయన. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఇచ్చింది ఏదో తీసుకుని సైలెంట్గా ఉండు అనే పరిస్థితే ఉంది తప్పితే నేను అడిగింది ఇస్తామనే కాన్సెప్ట్ అజారుద్దీన్ విషయంలో లేదు వీళ్ళకి. అది ఉంటే ఎప్పుడో ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అంత హడావడిగా మంత్రిగా అతన్ని అనౌన్స్ చేయాల్సిన పని లేదు, ప్రమాణ స్వీకారం చేయించాల్సిన పని లేదు. కానీ ఎందుకు చేసిర్రు? ఇప్పుడు చేస్తే ఎంతో కొంత ఆయన సైలెంట్ అవుతాడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పని చేస్తాడని. అంతే తప్పితే అతను హోంశాఖ అడిగితే హోంశాఖ అతను అడిగింది ఇచ్చే పరిస్థితి ఈరోజు లేదు రేవంత్ రెడ్డిలో. కొత్త మంత్రి అజారుద్దీన్
క్రీడలు, మైనార్టీ సంక్షేమం, అవసరమైతే మరో శాఖ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ప్రతిపాదించినట్లు సమాచారం. దీనికి అజారుద్దీన్ విముఖంగా ఉన్నట్లుగా తెలిసింది. దీంతో శాఖల కేటాయింపు ఆగిపోయిందని సమాచారం. పార్టీలో అనేక మంది ముఖ్యులు ఉన్నారని, సామాజిక సమీకరణలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో కీలకమైన హోంశాఖ ఇవ్వడం కుదరదని చర్చ జరుగుతుందని తెలిసింది. ఈ క్రమంలోనే శాఖల కేటాయింపు మరింత ఆలస్యం కావచ్చని సమాచారం. ఇక శాఖల కేటాయింపు లేట్ అయితే ఇక అతను మంత్రి పదవి ఇచ్చేది ఇవ్వకపోతే ఏంటి? ఇప్పుడు ఏ శాఖ చెప్పకుండా అతను మంత్రి అని ఏ శాఖకు మంత్రి అనేది తెలియకపోతే అతనికి మంత్రి పదవి తీసుకుని మాత్రం ఉపయోగం ఏముంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న తరుణంలో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారని మైనార్టీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి వచ్చిన ఇంతవరకు ఏ శాఖ కేటాయించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ వీలైనంత త్వరగా శాఖ కేటాయించి సరికొత్త చర్చకు ఆస్కారం లేకుండా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని, ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రి పదవి కేటాయించామనే విషయాన్ని మైనార్టీ వర్గాల్లోకి పోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ, మున్సిపల్, విద్యాశాఖ, వాణిజ్య పనుల తదితర కీలక శాఖలు ఉన్నాయి. అజారుద్దీన్కు ఇస్తామంటున్న క్రీడాశాఖ ప్రస్తుతం వాకిటి శ్రీహరి వద్ద ఉంది. మైనార్టీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉంది. వారిద్దరి నుంచి ఆ శాఖలను తొలగించి అజారుద్దీన్కే కేటాయించాలని ఛాన్స్ ఉంది. శాఖలు కోల్పోయే మంత్రులకు ఇతర శాఖలు కేటాయించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి చూడాలి. మరి నాకు తెలిసినంత వరకు అయితే స్పోర్ట్స్ ఆల్రెడీ అతను స్పోర్ట్స్మెన్ కాబట్టి, క్రికెటర్ కాబట్టి స్పోర్ట్స్ శాఖ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. లేదు అంటే మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మైనార్టీ శాఖ కేటాయించే పరిస్థితి, ఈ రెండు శాఖలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. తప్పితే వేరే ఆల్టర్నేటివ్గా అయితే అజారుద్దీన్కి కొత్తగా హోంశాఖ కానీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలు ఏది ఎవరికి రావు. ఇచ్చేటోడైతే ఇప్పటికే చాలా ఆ శాఖలన్నీ ఇచ్చేటోళ్ళు. కానీ ఇచ్చే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదు. ఇప్పుడు ముఖ్యమైన శాఖలన్నీ ఆయన కిందే ఉన్నాయి.